పూర్ణ గ్రూప్ సంస్థ నుండి వచ్చిన మరో థియేటర్ దశపల్లా చిత్రాలయ 1966లో సూర్యబాగ్ జగదాంబ జంక్షన్లో నిర్మించిన ఈ థియేటర్లో తొలి చిత్రంగా నటరత్న ఎన్టీఆర్ భానుమతి గారు నటించిన పల్నాటి యుద్ధము ప్రదర్శించారు. ఆ తర్వాత ఆడపడుచు, కథానాయకుడు, నిప్పులాంటి మనిషి, సింహాసనం, గీతాంజలి, అన్నమయ్య, నువ్వు నాకు నచ్చావు, వసంతం, సంక్రాంతి, లక్ష్మీ నరసింహ వంటి ఎన్నో చిత్రాలు 100 రోజులు ప్రదర్శించబడ్డాయి. ప్రేమ పావురాలు, ప్రేమాలయం, సమరసింహారెడ్డి, కలిసొందమరా వంటి చిత్రాలు రజతోత్సవం జరుపుకున్నాయి. ప్రస్తుతం సరికొత్త హంగులతో ఐనాక్స్ చిత్రాలయ మాల్గా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. అలంకార్ థియేటర్ పూర్ణ మార్కెట్ ప్రాంతంలో 1967లో నిర్మించబడిన ఈ థియేటర్లో తొలి చిత్రంగా భక్త ప్రహ్లాద ప్రదర్శించారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఈ థియేటర్లో సందడి చేశాయి. ప్రేమనగర్, పొట్టేలు పున్నమ్మ, గజదొంగ, ముందడుగు, రౌడీ ఇన్స్పెక్టర్, రౌడీ అల్లుడు, అల్లరి అల్లుడు, హలో బ్రదర్, శుభలగ్నం, ఆహ్వానం వంటి చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఈ థియేటర్ చరిత్రలో అన్నిటికంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నటరత్న ఎన్టీఆర్ గారు నటించిన అడవి రాముడు గురించి. ఈ చిత్రం డైరెక్ట్గా 302 రోజులు ప్రదర్శించబడి ఆల్ టైమ్ థియేటర్ రికార్డుగా నిలిచింది. ప్రస్తుతం ఈ థియేటర్ క్రాంతి థియేటర్గా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. లీలా మహల్ 1960వ దశకంలో జగదాంబ జంక్షన్లో నిర్మించబడిన ఈ థియేటర్ నగరంలోనే తొలి ఏసీ థియేటర్గా గుర్తింపు పొందింది. ఆ రోజుల్లోనే హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనకు పెట్టింది పేరు ఈ థియేటర్. ఈ థియేటర్లో షోలే చిత్రం 196 రోజులు ప్రదర్శించబడి రికార్డు సృష్టించింది. 80వ దశకం నుండి పూర్తి తెలుగు చిత్రాలకు ప్రాధాన్యతనివ్వడంతో ఎన్నో తెలుగు చిత్రాలు శతదినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకున్నాయి. జస్టిస్ చౌదరి, పున్నమి నాగు, తొలి ప్రేమ, అదుర్స్, సింహ, లెజెండ్ వంటి ఎన్నో చిత్రాలు 100 రోజులు ఆడగా 1996లో విడుదలైన పెళ్లి సందడి చిత్రం 196 రోజులు ఆడింది. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో విడుదలైన నువ్వే కావాలి చిత్రం 266 రోజులు ఆడి ఆల్ టైమ్ థియేటర్ రికార్డుగా నిలిచింది. ప్రస్తుతం ఈ థియేటర్ ఆధునీకరించబడి ప్రేక్షకులను అలరిస్తూ తన ఉనికిని కొనసాగిస్తుంది. మరిన్ని మీ అభిమాన థియేటర్లను పార్ట్ 3లో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.